కింద కూర్చున్న వారికి కూడా వందనాలండి. మన అంశం ఏంటంటే దేవుని సహాయం. గత వారం మనం నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అనే ఆ అంశం మనం చూసాం. ద్వితీయోపదేశ కాండంలోంచి మనం చూసాం దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అనే అంశాన్ని మనం చూసాం. ఇప్పుడు హెబ్రీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగము సమయోచితమైన సహాయము అనండి. ఓకే, సమయోచితమైన సహాయము. గ్రీకులో అలాగే హిబ్రూలో కూడా అక్కడ దేవుడు బైబిల్లో ఎలాంటి సహాయాలు చేసో కూడా మనం చూద్దాం. గ్రేస్ మినిస్ట్రీ బైబిల్లో వాడుక భాషలో ఏముందంటే కనుక మనకు కరుణ లభించేలా సమయానుకూలమైన, అంటే సీజనల్గా సమయానుకూలమైన, సందర్భానుసారముగా సమయానుకూలమైన సహాయము కోసం ఏం కలిగేలా? కృప కలిగేలా ధైర్యముతో కృపా సింహాసనము దగ్గరకు చేరుదము అనే వాడుక మాటలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు సమయోచితమైన సహాయము దేవుని దగ్గర దొరికిద్దంట. మనకు దొరికింది కూడా. ఓహో, ఈరోజు ఉదయమా మర్చిపోయాను, అంత డల్గా ఉన్నారేంటే వాతావరణం బాగాలేదా? ఉదయం వర్షం పడిందంటగా. అంటే మీకు తెలియదండి, అంటే అదే లేచాక తెలిసింది. డల్గా ఉండారా? కళ్ళు అప్పుడే మోస్తారా ఇంత గట్టిగా అరిచిన? దొరికిద్ది, దొరకబోతుంది. సీజనల్ హెల్ప్ అంటే సమయోచితమైన, సమయానికి అనుకూలమైన సహాయము దేవుడు చేస్తాడు. ఎక్కడికి వెళితే చేస్తాడు? ఇంట్లో కూర్చుంటే చేస్తాడా? కృప పొందునట్లు కృపాసనము దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే అది దొరుకుతుంది. ఓకే, రైట్. వర్షం పడినా, చల్లగా ఉన్నా, టీ తాగినా తాకపోయినా, కాఫీ తాగినా తాకపోయినా, మీరు స్నానం చేసినా చేయకపోయినా, పౌడర్ కొట్టేసుకుని వచ్చేసినా, ఇది మనకు అనవసరం. కానీ ఇంత ప్రయాసతో మీరు దేవుని సన్నిధికి బయలుదేరి వచ్చారు. మనందరం వచ్చాం. నేనేదో గొప్పోడిని, మీరు చిన్నోళ్ళు, మీరు గొప్పోళ్ళు, నేను చిన్నోడిని కాదు. మనందరం వచ్చాం. వచ్చి ఊరికినే కూర్చొని వెళ్ళిపోయామనుకో, ప్రయోజనం ఉంటుందా? మీరు మాట్లాడితే కొద్దిగా మీకు శక్తి వస్తుంది. చెప్పండి, వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. నాకైనా ఉండదు, మీకైనా ఉండదు, ఎవరికైనా ఉండదు. టైం పాస్ చేసే స్థలం ఇది కాదు అని మనకి తెలుసు. వెళ్ళకపోతే ఏమన్నా అయ్యిద్దేమో, ఆదివారం కదా వెళ్ళాలి అనే దృక్పథం కూడా సరి అయింది కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్, ఎక్కా దిగా అనండి. కొండెక్కుతున్నాడు, దిగుతున్నాడు. కొండెక్కేది ఎవరి కోసం? దేవుని కోసం. భక్తుడు ఎక్కుతున్నాడు, కొండెక్కుతున్నాడు, దిగుతున్నాడు. ఎక్కా దిగా. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కా దిగా, అది దాని సంగతి. అంటే మంది అది కాదు, అది సామెత. అంటే ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, కానీ దేవుడు దర్శనం చేసుకోవట్లేదు. నారాయణరావు గారు, అర్థమైంది మీకు నేను చెప్పింది? దేవుడు దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు.
అయితే చర్చికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. సంవత్సరాలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. కృప పొందామా? ఇది ఇంపార్టెంట్. కృప పొందాలంటే అందరూ కృప పొందుతారా అంటే అది కూడా కుదరదు అంటున్నాడు. కృపా సింహాసనము ఏర్పాటు చేశాడు. ధైర్యముతో అక్కడికి వెళ్ళిన వారికి దొరికిద్దంట. బైబిల్లో దేవుని సహాయము అనే చూస్తే ఎజ్రా, ఎలియాజరు, ఎబినేజరు, ఆ అర్థాలన్నీ మనకు తెలుసు కదా. అక్కడ చూడండి, సహాయముగా ఉండు దేవుడు, సహాయము చేయు దేవుడు, సహాయము ఎజర్ హెబ్రూలో కనిపిస్తుంది, కింద గ్రీకులో కూడా కనిపిస్తుంది. ఈ ముందున్న యవనస్తులు బాగా కళ్ళు తెరిచి, మీ నోరు తెరిచి, ఇందాక పాటలు పాడేటప్పుడు మీరు నోరు తెరవట్లేదు చూస్తున్నాను, గమనించాలి, పట్టుకుంటా మిమ్మల్ని. ఇప్పుడు మీరు చెప్పాలి, హెబ్రూ వాళ్ళు ఏముంది? ఎలియాజరు. ఎలియాజరు తెలుసా? తెలియదా? అబ్రహాము పనివాడు. ఎలియాజర్ అంటే బైబిల్లో నా దేవుడే నా సహాయము అని అర్థం. దేవుడు సహాయము చేసెను. ఎబినేజర్ సహాయపురాయి, ఎజ్రా సహాయము, యెహోవా సహాయము చేయువాడు అని అర్థము. ఇది గ్రీక్ వర్డ్. లాజరు దేవుడు సహాయము చేసెను. ఇంతవరకు సహాయము చేసింది దేవుడే, ఎబినేజర్. ఆ భద్రత కేవలం దేవుడే, ఎలియాజర్. పునరుద్ధరించేది కూడా దేవుడే, ఎజ్రా. హల్లెలూయా. సహాయము చేసేవాడు. ఇప్పుడు మీకు 4:16 అర్థమైపోయి ఉండాలి. ఏ 4:16? మన హెబ్రీ పత్రిక 4:16. దేవుని కరుణ కొరకు, సహాయము కొరకు, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదము. హల్లెలూయా. ఓకే, ఏమంటే ఏదో ఒక రోజు మీతో నాకు సహాయం ఉంటుంది. ఉంటుందా ఉండదా? సహాయం అవసరం. ఎప్పుడో చెప్పనా? ఏదో ఒక రోజు మీకు నాతో, అందరు కాకపోయినా, ఊరికి నేను మామూలుగా అనుకుందాం, ఏదో ఒక రోజున మీ అందరితో కాకపోయినా ఎవరితో అయినా నేను సహాయం పొందాను, పొందొచ్చు. ఎస్ ఆర్ నో? నాని ఎక్కడే ఉన్నావుగా? ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక రోజున మనం చనిపోయినప్పుడన్నా మోసేవాళ్ళు కావాలి. అవునా కదా? గుర్తుపెట్టు. ఇప్పుడు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చింది, వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళారు, చికెన్ బిర్యానీ తీసుకొని వెళ్ళారు. కరెక్టేనా? అది ఏమివ్వాలి? ఓకే. విరోచనాలండి, చేపల కూర తీసుకెళ్తారా? ఎలక్ట్రాల్ పౌడరు, కొబ్బరి నీళ్ళు, అంతే కదా, సగ్గుబియ్యం జావో తీసుకుని వెళ్తారు. సమయోచితమైన హెల్ప్. ఆకలితో ఉన్నాడు, ఆకలేస్తుంది బాగా, సరుకులు లేవు, బియ్యం లేవు, చెప్పుకోవడానికి ఇబ్బంది, అప్పు అడగడానికి ఇబ్బంది. ఆడకి తీసుకెళ్ళి మీకు ఒక నూతన వస్త్రాలు తెచ్చానని పెడితే వాళ్ళ కడుపు నిండిద్దా? నిండదు. వాళ్ళకి ఏం కావాలి? భోజనం కావాలి. సమయోచితమైన సహాయం అంటే అదనమాట. అంటే దేవుడు సహాయము చేశాడు, సహాయము చేస్తున్నాడు, సహాయము చేస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, తుమ్మల గంగాధరరావు గారు ద్వారా, సాక్షిశేషులు తుమ్మల గంగాధరరావు గారి ద్వారా దేవుడు సేవని ప్రారంభించారు. ఆ సేవ ప్రారంభించి అనేక ప్రాంతాలకు వెళ్ళి
అప్పుడు సంఘంలో ఎవరికి స్కూటర్లు, పాస్టర్ గారికి ఒక్కడే చేతక్కు, బజాజ్ చేతక్కు. దానికి 4 గేర్లు ఉంటాయి. టిక్ 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 అంటే డ్రు డ్రు డ్రు. చేతక్ గుర్తుంది, ఎంతమంది గుర్తుంది పాతోళ్ళకి? ఆ తర్వాత దేవుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇచ్చారు. తర్వాత జీపు, అప్పుడు మందిరానికే ఉంది జీపు, బ్లూ కలర్ జీపు గుర్తుందా? మహేంద్ర కమాండర్. ఆ తర్వాత దేవుడు 1 by 1 సంఘాన్ని పెంచుతూ, వనరులు పెంచుతూ, మందిరాన్ని విస్తరింపజేస్తూ, ఆత్మలు పెంచుతూ, ఈ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళినట్లుగా, అలాగే మనకి చేపల సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కూర్చోడానికి చేపల ఫోటో కూడా ఉంది ఆ బుక్లో, మీరు చూసే ఉంటారు. పాక లోపల చేపలు, ఇనప చైర్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే డ్రమ్ము కాంగో కొన్న వారు కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ఎక్కడ కనిపించట్లే. ఇక్కడ పినిశెట్టి పూర్ణచంద్ర గారు ఎక్కడ బాబు? హెడ్ క్వార్టరా? రామర్పొళ్ళ వస్తారు అయ్యగారు. ఓకే, అయ్యగారు వెళ్ళారు అప్పుడు పోయి సిటీ బస్సు గవర్నమెంట్ గారు సిటీ బస్సులో వెళ్ళి పంజాబ్ సెంటర్లో జై హనుమాన్ అక్కడ 20 రూపాయలు అప్పు పెట్టి ఇవన్నీ కొనుక్కొని వచ్చారు. అబ్బా ఏంటిది, నిజమేనా? ఒకవేళ ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాకపోవచ్చు. మీరు అప్పుడు పుట్ల, నువ్వు కూడా పుట్ల, కిరణ్ కూడా పుట్ల. అసలే మనకు అర్థం కాదు. జై హనుమాన్ అంటే ఇప్పుడు తాళ్ళు అని మార్చారు. 20 రూపాయలు అప్పు అంటే అంచెలంచెలుగా దేవుడు ఎలా సహాయం చేశాడో అన్నది ఇప్పుడు ఉన్నటువంటి నూతన పిల్లలు, పెద్ద అయిన పిల్లలు, మెచ్యూరి మైండ్తో ఉన్న పిల్లలు, లేక ఆ తర్వాత వచ్చినటువంటి విశ్వాసులకు అర్థం కావాలి. దేవుడు ఎంత సహాయం మనకి చేశాడు, ఎంత సహాయము చేస్తున్నాడు, ఎంత సహాయము చేయబోతున్నాడో రేపు మీరు వినబోతున్నారు. హల్లెలూయా. ఎల్లుండి మీరు వినబోతున్నారు. హల్లెలూయా. వచ్చే నెలలో మీరు వినబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అంత ధైర్యంగా మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నామంటే దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథము, నన్ను ఆ రెఫరెన్స్లు ఉంటాయని కూడా పెట్టు, 46వ కీర్తన 1వ వచనం చూడండి. దేవుని దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటో మనం చూద్దాం. దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. సహాయపు వనరులు. ఓకే, గుడ్. అక్కడ చూడండి, కీర్తనలో 46, 1, 54, 4, హెబ్రీ 13:6, రోమా 8:26, కీర్తన 119, 175, కీర్తన 119, 173, దానియేలు 10:13. ఇవన్నీ కూడా దేవుడు సహాయం చేసిన వనరులు. మనకు వనరులు అంటే ఏం తెలుసు స్వాతి? మనకేం తెలుసు వనరులు అంటే? మనకేం తెలుసు? వెంటనే మనకేం తెలిసింది మైండ్కి? బంగారం, చెప్పు సీను, డబ్బులు, ఇవన్నీ తెలుస్తాయి మనకి. ఇది దేవుని వనరులు, ఇవి దేవుని వనరులు. మీరు ఎంత సంతోషించాలంటే, నేను ఎంత సంతోషించాలంటే, మనం ఎంత సంతోషించాలంటే, అక్కడ 46 మొదటి వచనం చదవండి. ఇప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును, అది అలాగే ఉంచున్నానా, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చినప్పుడు? ఆపద వచ్చినప్పుడు కూడా ఆదుకోకపోతే దేవుడు ఎలా అవుతాడు? ఆపద వచ్చినప్పుడు కూడా ఆదుకోకపోతే మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? ఆలోచించండి. నమ్ముకుంటే, ఏమండి, దేవుణ్ణి అమ్ముకుంటే కాదు, నమ్ముకుంటే సహాయం చేస్తాడంట. ఎంత గొప్ప మాట కదా. అంటే దేవుడు మనకు సహాయం చేసే వనరులు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 13:6 చదవండి.
ఒకళ్ళు కాబట్టి రోమపత్రిక తీసుంటుంది, ఇంకొకళ్ళు అమ్మ చదవమ్మా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయం చేస్తాడు, నేను భయపడను. నేను భయపడను. రోమ మరమ- 8:26 8:26 రోమా 8 అటువలనే ఆత్మయు మన బలహీనలమైన ఆత్మ తెలుసు. మనకేం చేస్తున్నాడు? కోటేశ్వరమ్మ గారు నువ్వు భలే ప్రార్థన చేస్తున్నారండి ప్రేయర్ గ్రూప్లో. ఫస్ట్ మీరే ఎత్తుతున్నారు ప్రేయర్ గ్రూప్లో కదా. ఎంత చక్కగా వర్ణన, అబ్బా ఎవరిని వదిలిపెట్టలేదన్నమాట. గుడ్. అది ఎక్కడిది మనకి ప్రార్థనాత్మ? అసలు ప్రార్థన అంటే తెలియదు, మాట్లాడడం అంటే తెలియదు, పలకరించడం అంటే తెలియదు మనకి. ఆత్మ సహాయము చేస్తుంది మనకి. రాత్రి కిరణ్ బేడి వాళ్ళ అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. ఆమెకి తెలియదు, వినలేదు, పాయింట్లు కూడా అన్నీ చేసేసారు, అన్ని పాయింట్లు చేశారు. భారం ఇచ్చేది ఆత్మ, దేవుడి ఆత్మ నడిపింపు. ఆత్మ చెప్పిద్ది ఏం చేయాలో ప్రార్థన. అందుకే ప్రార్థన చేయకుండా కూర్చుంటే కొద్దు, ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రారంభించినప్పుడు ఆ ఆత్మ నేనేం చేస్తుంది? ఆవరించిద్ది, నీకు సహాయము చేసిద్ది. నెక్స్ట్ కీర్తన కాదు, కీర్తన 119, 175. నేను స్తుతిస్తా. న్యాయ విధులు అంటే వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. డబ్బు బతికించదా? చెప్పండి, చెప్పాలి. బంగారం బతికించదు, వాక్యం బతికిస్తుంది. అందుకే బతుకున్నాం, లేదా ఎప్పుడో సూసైడ్ చేసుకునేవాళ్ళం. ఏమండి, ఎప్పుడో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం మన బాధలు కదా. వాక్యం, దేవుడు, ప్రభువు, ఆత్మ, వాక్యం, ఇవి సహాయపు వనరులు, దేవుని వనరులు. 119, 173 కూడా చదవండి. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం. చెయ్యి పట్టుకునేవాడు, నీ చెయ్యి నాకు సహాయము చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది సహాయం? ఆయన హస్తం, ఆయన కుడి హస్తము కింద మనం ఉంటే చాలు. నీ చెయ్యి నాకు సహాయం చేస్తుంది. దానియేలు గ్రంథం 10:13. అని ఏమీ అవసరం లేదులే, తర్వాత మీరు కావాలితే అది మీరు చూసుకోవచ్చు. దానియేలు 10:13 చూడండి. హల్లెలూయా. సహాయము చేసింది. దేవుని దూత మనకు సహాయము చేస్తుంది. ఇంకా నేను చూపించట్లేదు కానీ మత్తయి సువార్తలో 18వ అధ్యాయం కానీ, 1 పేతురు 1వ అధ్యాయంలో కానీ, అక్కడ చిన్న పిల్లలకు ఎస్కాట్స్గా కాపలా ఉంచే దూతలను దేవుడు ఉంచాడు. ఎవరికి వాళ్ళకి ఆయన దూత అనే వనరును మనకిచ్చాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. సమయోచితమైన సహాయం. ఇది కూడా సామెతే. భాగ్యలక్ష్యం పొద్దున ఒక సామెత చెప్పా. పొద్దునంటే ఒక అరగంట ముందు. విన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావు అప్పుడు? ఓకే. ఇల్లు కట్టుకొని ఇంటి ముందు చనిపోయాడంట. ఇల్లు కట్టుకొని ఇంటి వెనకాల, విన్నారా సామెత? వినలేదా? అంటే నేను పుట్టించానేంటి? చెప్పేదేనండి అమ్మ, చెప్పట్లేదండి సరిగ్గా. వీళ్ళు పెద్ద మేధావులాగా నాకన్నా. సామెత అసలు ఏంటంటే, ఇల్లు కట్టుకొని ఇంటి వెనకాల చనిపోయాడంట. ఒక అతను ఇంటి ముందు చనిపోయాడంట. ఏంటంటే ఇల్లు కట్టుకుంది ఎందుకు? ఇంట్లో ఉంటాకి. అర్థమవుతుంది మీకు? ఇంట్లో హాయిగా సేద తీర్చడానికి, ఇల్లును అనుభవించడానికి. కానీ ఎప్పుడు బయటే ఉంటా అంట. ఆ బయటే చనిపోయాయంట.
దేవుడు సహాయము చేసే దేవుడు మనకుండగా అనుభవించకుండా సహాయము చేసేవాడు ఉండగా నిస్సహాయులుగా బతకటం విశ్వాసులు, క్రైస్తవులు. నేటి క్రైస్తవులు, విశ్వాసులు సహాయము చేసేవాడు కృపాసనం దగ్గరకు రాకుండా నిస్సహాయులుగా బ్రతకటాన్ని సూచిస్తుంది. అనుభవించడానికి, వాక్యాన్ని జూరుకోవడానికి ఆయన వనరులు సిద్ధంగా ఉన్నాయి. ఒక బుక్లో రాస్తాడు, ఆయన వనరులన్నీ మూట కట్టుకొని ఉన్నాయంటే ఆ మూటను ఊడ తీసుకోవటం దేవుడి పిల్లలకి చేత కావట్లేదంట. ఒక బుక్లో ఒక భక్తుడు రాస్తాడు. మనం ఊడ తీసుకోవాలి వెళ్ళి ధైర్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళి. సమృద్ధి, ఆకాశం, భూమి సమస్తము నావే అన్నాడు. బంగారం ఎవరిది? ఆయిందే. బొగ్గు ఎవరిది? ఆయిందే. ఇనుము ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ భూమి నుంచి వచ్చినాయి. దేవుడు మనకు సహాయము చేసేవాడు. ఇక్కడ మనం ఆఖరిగా సహాయపు స్థలాలు చూసి ముగించేద్దాం. చూపించినాను అది. సహాయం చేసే స్థలం ఎక్కడ? పెద్దవటిపల్లె, మేరీమాత గుడి, గుణదల, చిన్నవటిపల్లె, పెద్దకాకణియ, మెదక్లో ఉన్న పెద్ద చర్చ, యెరూషలేమా? సహాయం చేసే స్థలం అనండి. కీర్తన 121:2 యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకు? సృజించినవాడు. హల్లెలూయా. నామములో సహాయం. గుర్తుపెట్టుకోండి, ఆయన నామములో మీరు అడగండి, సహాయం చేస్తాడు. హెబ్రీ 4:16 ఇందాక మనం చదివిందే. దేవుడు కృపాసనము అనే స్థలం. అంటే విశ్వాసులు, క్రైస్తవులు అందరూ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల వేలాది మంది ప్రజలు వెళ్ళిపోతున్నారని, ఇన్ని ఆరాధనలు పెడుతున్నారు, అన్ని ఆరాధనలు పెడుతున్నారని, సువార్త చెప్పని వాళ్ళు కూడా అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరికీ కలిసి కూడా గుంపుగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, వాళ్ళు రక్షణ పొందారో తెలియదు, మారుమనసు పొందారో తెలియదు, కానీ ప్రార్థనలో కళ్ళు మూసుకుంటారో తెలియదు, ఆరాధిస్తారో తెలియదు, పాటలు పాడతారో తెలియదు, వాక్యానికి విధేయత కలిగి ఉంటారో తెలియదు, ఆచారాల విషయంలో నిలబడతారో లేదో తెలియదు, లోక సిద్ధాంతాల విషయంలో నిలబడతారో లేదు, ఇక్కడ బోల్తా పడిపోతున్నారు. ఢమాల్. దేవుడి కృపాశ్రమ దగ్గరికి వస్తేనే, రాని వారికి లేదు. ఆయన నామము వలన, దేవుడి వలన మనకు కలుగుతుంది. అది స్థలం. కృపాసనము దగ్గర ఎవరికంటే దీనులకు. ఎవరైతే తగ్గించుకొని అహంకారులను ఎదురించును, దీనులకు కృపను గ్రహించును. దీనులకు కృపిస్తాడు. కృపహాసనము దగ్గరికి వెళితే కృప చూపిస్తాడు. కీర్తన గ్రంథము 20వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధులు కూడుకునే ప్రార్థనా స్థలం. అన్ని స్థలాలు కాదు, పరిశుద్ధ స్థలం. అపవిత్ర స్థలాలు కాదు, పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలము. అక్కడ పాపము లేని స్థలం, పరిశుద్ధ స్థలం. అక్కడ సహాయము దొరుకుతుంది. సహాయము దొరికే స్థలాలు. దేవుడు, ఆయన నామము మనము దగ్గర మనం సహాయము పొందుతాము. ఆయన కృపాశ్రమ దగ్గర సహాయము పొందామన్న వాళ్ళం పొందామనుకోండి, పొందుతాం అనుకున్న వాళ్ళు పొందుతాం అనుకోండి, పొందబోతున్నాం అనుకున్న వాళ్ళు పొందిపోతున్నాం అనుకోండి. పొందలేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఎలా అయినా ఆరాధన చేయలేరు కదా, ధైర్యం లేదు కదా, మీకు అర్హత లేదు, దేవుడు కూడా ఇష్టపడడు కదా, అంగీకరించడు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, నిత్యము అదే చేయాలి. ఆయన పరిశుద్ధ స్థలం. చాలామంది మామూలుగా ఈ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదా, మీరు వింటూ ఉంటారు. ఆ సాక్ష్యాలు కొన్ని ఎనబుద్ధి అవుతాయి, కొన్ని ఎనబుద్ధి కాదు. నేనైతే ఓపెన్గా చెప్పేస్తాను, మీరు ఏమని అనుకోండి, నేను ఇష్టమైన ఇష్టం కాకపోయినా చెప్తారు. దానిలో దేవుడికి మహిమ తక్కువ, లోకంలో జరిగే ఎక్కువ. ఏమంటే ఒక మాట చెప్పనా, అన్యులకి ప్రమోషన్స్ వస్తున్నాయి. అన్యులు అన్నమాట అనకూడదు, క్షమించండి. అన్యులు అంటే యూదులు కాని వారు అన్యులు. మన సహోదరి ఐందవ సహోదరులు లేదా ముస్లిం సహోదరులు కానీ
బుద్ధులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి, వారికి జీతాలు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అందంగా ఉన్నారు, మన పిల్లలు కూడా అందంగా ఉన్నారు. వాళ్ళకైనా తక్కువ ఉందా? లేదు కదా. అవి కాదు చెప్పేది సాక్ష్యాలు. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ప్రశాంతత ఇచ్చాడు, ప్రార్థనలో ఎదిగే భాగ్యం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, కొంతమందికి సువార్త చెప్పే భాగ్యం ఇచ్చాడు, కొంతమందికి నేను ట్రస్ట్ దాతృత్వం చేసే భాగ్యం ఇచ్చాడు. నాకు ఇంతమందికి నేను దేవుడి సందికి నడిపించగలిగాను. నేను ఎదిగాను, అంతకుముందు కంటే బాగా బలపడ్డాను, కేవలం ఆయన సహాయం వల్లే. ఈ సాక్ష్యాలు ఎంత రమ్యంగా ఉంటాయి, దేవుడికి మహిమకరముగా ఆలోచించాలి. కాబట్టి సాక్ష్యం, మీరే నా సాక్షులు అని దేవుడే చెప్పాడు. అన్నాడా లేదా? మీరే నా సాక్షులు అంటే దాని అర్థం అది. మీరు నా గురించి చెప్పాలి, నా సహాయం గురించి చెప్పాలి, నా నామం గురించి చెప్పాలి, నా పరిశుద్ధ స్థలం గురించి పరిచయం చేయాలి, నా ప్రేమ గురించి మీరు చెప్పాలి, నా మహా గొప్ప కార్యం గురించి మీరు చెప్పాలి. నేను ఎబెనెజరుకి ఎలా ఉన్నానో, ఎలియాజరుకి ఎలా ఉన్నానో, ఎజ్రాకి ఎలా ఉన్నానో మీరు చెప్పాలి. సహాయము చేసే రాయిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ సమయంలో ఆయన సహాయాన్ని బట్టి, సీజనల్ హెల్ప్ను బట్టి, స్పాట్ హెల్ప్ను బట్టి మనం స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధన చేద్దాం, హృదయపూర్వకముగా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్.